కేజీఎఫ్ పార్ట్ 1, పార్ట్ 2గా తెరకెక్కించిన సినిమాలతో ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తనకంటూ ఓ ఇమేజ్, స్పెషల్ క్రేజ్ సంపాదించుకున్న డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఎప్పటినుంచో తమ అభిమాన హీరో హిట్ కోసం ఎదురుచూస్తున్న ఫ్యాన్స్కు మంచి కిక్ ఇచ్చాడు. రీసెంట్గా సలార్తో భారీ సెన్సేషన్ క్రియేట్ చేశాడు ఈ డైరెక్టర్. ప్రభాస్ కట్అవుట్ని తెరపైన కొత్తగా చూపించాడు. ఇక ఇప్పటి వరకు భారీ కలెక్షన్లను తన ఖాతాలో వేసుకున్నారు. అయితే సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్ చూసిన ఆడియన్స్ ఎదురుచూపులు ఇప్పుడు పార్ట్ 2 వైపు మళ్ళాయి. ఇక ప్రశాంత్ నీల్ తన నెక్స్ట్ ప్రాజెక్ట్గా ఏ చిత్రాన్ని టేక్ ఓవర్ చేస్తాడు అనేది హాట్ టాపిక్గా మారింది. కేజీఎఫ్లో మాస్ సినిమాను సైతం క్లాస్గా చూపించడంలో, ఇప్పుడు సలార్లో ప్రభాస్ను ఊర మాస్ లుక్లో చూపించడంలో ప్రశాంత్ నీల్ బాగా సక్సెస్ అయ్యారు. అయితే తెరపైన ఆడియన్స్కు ఓ కొత్త ప్రపంచాన్ని పరిచయం చేస్తాడు. కాబట్టి ఈ డైరెక్టర్ చేతికి చిక్కిన ఏ హీరో అయినా భారీ హిట్ను వారి ఖాతాలో వేసుకోవడం ఖాయం అన్నమాటే. అయితే ఇప్పటికే సలార్ పార్ట్ 1లో ఊహించని ట్విస్ట్ ఇచ్చి నెక్స్ట్ పార్ట్ మీద మరింత ఆసక్తి నెలకొల్పాడు. సలార్ పార్ట్ 2 శౌర్యాంగ పర్వం అని కూడా రివీల్ చేశాడు. కొంతకాలం క్రితం తన నెక్స్ట్ సినిమా యంగ్ టైగర్ ఎన్టీఆర్తో ఉండబోతుంది అంటూ ఎన్టీఆర్ 31 అనే వర్కింగ్ టైటిల్తో ఇప్పటికే పోస్టర్ కూడా రిలీజ్ చేశాడు. ఈ చిత్రం 2024 ఏప్రిల్లో ప్రారంభమయ్యే అవకాశం ఉందనే వార్తలు కూడా వినిపించాయి. అయితే ఇప్పుడున్న పరిస్థితి చూస్తే అంతా తారుమారయ్యేలా ఉంది. ఎన్టీఆర్ దేవర సినిమా 2 పార్ట్లుగా ఉండనుంది. ఆ తర్వాత ఎన్టీఆర్ వార్ 2 చిత్రానికి కూడా డేట్స్ బ్లాక్ అయిపోయి ఉన్నాయి. మరి ఎన్టీఆర్ 31 సెట్స్ పైకి వెళ్ళడానికి మరింత ఆలస్యం అయ్యేలా ఉంది. ఈ రకంగా చూస్తే ప్రశాంత్ నీల్ సలార్ శౌర్యంగ పర్వాన్ని ముందుగా ఫినిష్ చేసి ఆడియన్స్లో ఉన్న జోష్ను తగ్గించకుండా సలార్ పార్ట్ 2 కూడా జోడిస్తే ఇక అభిమానులను ఆపడం ఎవ్వరి తరం కాదనే చెప్పాలి.